హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ లైబ్రరీ. నేను మీ లక్ష్మి. ఆ ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన పార్థు నవల చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ నవల 3వ భాగం ప్రారంభించబోతున్నాను ఈరోజు. ఈ కథలో సత్యం, లక్ష్మి చాలా చూడముచ్చటైన జంట. కానీ రాంబాబు ప్రవేశంతో వాళ్ళ జీవితాల్లో ఎలాంటి కల్లోలం రేగింది, పార్థు జీవితం ఏం కాబోతుందో ఇక ముందు ముందు ఈ కథలో తెలుసుకుందాం. సరేనా? ఇక ప్రారంభిద్దామా? సత్యం ఆ రోజు మధ్యాహ్నం వేళ ఇంటికి వచ్చేసాడు. వస్తూనే తలనొప్పి, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి అంటూ మంచం వాల్చుకొని పడుకున్నాడు. చీటికి మాటికి అతను అలా పడుకోడు. ఎప్పుడైనా దగ్గు, జలుబు లాంటిది వస్తే శుంఠి, మిరియాల కషాయం తాగుతాడు. ఇంట్లో లక్ష్మికి సుస్థి చేసిన, పార్థుకి పక్కలు వెచ్చబడిన అతనే ధైర్యం చెప్తాడు. వారికి వచ్చినవి చిన్న చిన్నవి కావటంతో అంతంత మాత్రం మందులతోనే ఉపశమనం కలిగేవి. ఈసారి కూడా అంతే అనుకుంది లక్ష్మి. అతను భోజనం మానేసి లంకణ ఉన్నాడు. మిరియాల కషాయం తాగాడు. సాయంత్రం అయ్యేసరికి ఒళ్ళు సలసలలాడిపోతూ ముమ్మరంగా జ్వరం పైకొచ్చేసింది. అతను రాత్రంతా నిద్రలో మూలగటం మినహా మరో మాట మాట్లాడలేదు. లక్ష్మి మేలుకొని కూర్చొని మధ్య మధ్యలో అతన్ని మాట్లాడించడానికి ప్రయత్నం చేసి విఫలురాలైంది. సూర్యోదయం అవుతుంటే లక్ష్మికి ధైర్యం వచ్చింది. కానీ ఆ ధైర్యం ఎంతోసేపు నిలబడలేదు. మంచినీళ్ళకి వెళుతూ బిందె చంకన పెట్టుకుని వచ్చిన వర్ధనమ్మ గారు సత్యం జ్వరం మాట వినగానే బిందె అరుగు మీద పడేసి లోపలికి వచ్చింది. సత్యం ఇంకా మగతగానే ఉన్నాడు. సత్యం నుదురు తాకి చూసి, ఇది మామూలు జ్వరంలా లేదే లక్ష్మి, ఉండు మీ బాబాయిని పిలుచుకుని వస్తాను అంటూ గబగబా వెళ్ళింది. పూజారి గోవిందాచార్యులు కూడా వచ్చారు. ఆయన సత్యాన్ని పలకరించి అతను మూలుగు కళ్ళ మీద ఆ మగత చూసి లక్ష్మితో, అమ్మాయి ఆలస్యం చేయొద్దు, బండిని పిలిపిస్తాను, డాక్టర్ దగ్గరకు తీసుకెళదాం అన్నాడు. ముదనష్టపు ఊరు, ఎవరికైనా కాస్త జ్వరం వచ్చిందంటే మందు ఇచ్చే దిక్కు కూడా లేదు. మా పెద్దాడిని ఈ ఊరు ఇలాగే పట్టున పెట్టుకుంది. దిక్కుమాలిన ఊరు. ఈ ఊళ్ళో మొండివాళ్లం మనం కాబట్టి కాపురం చేస్తున్నాం. కానీ ఈ కాలంలో ఈ అడవిలో ఎవరుంటారు అంటూ తిట్లు మొదలుపెట్టింది వర్ధనమ్మ. లక్ష్మికి ఆవిడ మాటలేవీ వినిపించటం లేదు. సత్యం స్థితి ప్రమాదకరంగా ఉందని పూజారి చెప్పగానే కాళ్ళు చేతులు ఆడనట్టయింది. ఇక్కడ దగ్గరలో డాక్టర్ ఎవరున్నారు బాబాయ్? బేలగా చూస్తూ అడిగింది. గుళ్లపాడులో ఒక అతను వచ్చి ఉంటున్నాడని మొన్న ఎవరో అనగా విన్నానమ్మా, వెళదాం. అక్కడ లేకపోతే ఇక పట్నం పోక తప్పదు. ఈ స్థితిలో అంత దూరం ఎలా ప్రయాణం చేయటం? వర్ధనమ్మ సత్యం నుదురు మళ్లీ తాకి చూస్తూ అంది. దేవుడే భారం అంటూ గోవిందాచార్యులు బండిని పిలవటానికి బయటకు వెళ్ళాడు. ఇలాంటి సమయంలో చేతి క్రింద పాండు ఉంటే 10 మంది పెట్టు పనిచేసేవాడు. లక్ష్మి కళ్ళల్లో తడి కనిపించింది. సత్యానికి తగ్గిపోతుంది. తను అధైర్యపడకూడదు. వాడి జాతకం మంచిదని అందరూ అంటున్నారు. వాడికి అన్యాయం జరగదు. పార్థుకి చొక్కా తొడుగుతూ అనుకుంది. నాన్నని ఎక్కడ తీసుకెళ్తున్నారమ్మా? పార్థు బిక్కముఖంతో అడిగాడు. డాక్టర్ దగ్గరికి. లేకపోతే జ్వరం తగ్గదా? లక్ష్మి తగ్గదన్నట్లుగా తల తిప్పింది. పూజారి బండిని తీసుకుని వచ్చాడు. ఆయన బండి మనిషి సాయంతో సత్యాన్ని రెక్కబట్టి లేవ తీసి నడిపించుకొని తీసుకెళ్లాడు. సత్యం తూలిపోతున్నాడు. నన్ను పడుకోనియండి అంటున్నాడు. వర్ధనమ్మ తను కూడా వస్తానంది. కానీ భర్త వద్దన్నాడు. నేను వచ్చేస్తాను, కావాలంటే నువ్వు వెళ్దుగాల తర్వాత అన్నాడు. లక్ష్మి బండిలో సత్యం తలని తన ఒడిలో పెట్టుకుని కూర్చుంది. పార్థు తండ్రి చేయి గట్టిగా పట్టుకున్నాడు. పూజారి బండి అతని దగ్గర కూర్చున్నాడు. క్షణంలో సత్యానికి సుస్థిగా ఉందనే వార్త అందరికీ తెలిసింది. రైతులు ఒకరిద్దరు బండి వెనుక నడక సాగిస్తూ, అసలు సుస్థి ఎప్పటి నుంచండి ఆరాగా అడిగారు. బండి గుళ్లపాడు చేరింది. కొత్తగా వైద్యం ప్రారంభించిన డాక్టర్ ఇల్లు కనుక్కోవటం ఏమీ కష్టం కాలేదు. వీళ్ళు వెళ్లేసరికి డాక్టర్ ఎక్కడికో వెళ్ళబోతున్నాడు. ఆచారి ద్వారా సత్యం సంగతి విన్న ఆయన బండి దగ్గరకు వచ్చి మనుషుల సాయంతో ఆయన దింపించి ఇంట్లోకి తీసుకువెళ్లారు. ఆయన ఆ ఊళ్ళో కొత్తగా ప్రాక్టీస్ కావటం వల్ల ఇంకా పెద్దగా సరంజామా ఏమీ లేదు. తన ఇంట్లో మంచం మీద సత్యాన్ని పడుకోబెట్టాడు. సత్యాన్ని పరీక్ష చేసి కాంపౌండర్ని ఇంజెక్షన్ తెమ్మని పంపించాడు. కాంపౌండర్ తెచ్చే లోపల పూజారి ద్వారా లక్ష్మి సత్యం భార్య అని, పార్థు కొడుకు అని మాటల ద్వారా తెలుసుకున్నాడు. కాంపౌండర్ ఇంజెక్షన్లు తీసుకొని రాగానే వరుసగా వెంట 3 ఇచ్చేశాడు. డాక్టర్ గారు సూదులతో తండ్రిని అలా గుచ్చుతూ ఉంటే అది చూడలేని పార్థు తల్లి చేయి పట్టుకొని పక్కకు తిరిగి కళ్ళు మూసుకున్నాడు. ఇంజెక్షన్ చేసిన తర్వాత సత్యం ఆయాసం కాస్త తగ్గి నిద్రలోకి జారుకున్నట్టుగా మత్తుగా పడుకున్నాడు. మీకు భోజనం ఎలా? నేను ఇంటికి వెళ్ళి ఎవరితో అయినా పంపిస్తాను అన్నాడు గోవిందాచారి. అంత దూరం నుంచి వద్దులే బాబాయ్, నాకసలు ఆకలే కావటం లేదు అంది లక్ష్మి. నీ కాకపోతే పార్థు లేడమ్మా,
వాడిని నీతో తీసుకువెళ్ళు. నేను వెళ్ళను, నాకు అస్సలు ఆకలి లేదు అన్నాడు పార్థు. మా తండ్రివిగా ఇక్కడ నీకేం తోచదు, స్కూల్ కూడా పోతుంది అంది లక్ష్మి. నేను వెళ్ళను, తల్లి కొంగు పట్టుకొని గారంగా అన్నాడు. మీ ఇద్దరూ ఇక్కడ ఉంటే వాడు నాతో వస్తాడటమ్మా, ఉండని. ఒరే పార్థు, నాతోరా, బజారులో అరటిపళ్ళ దొరుకుతాయేమో చూద్దాం అని పిలిచాడు. లక్ష్మి కొంగు ముడివిప్పి 5 రూపాయల కాగితం తీసి పూజారి చేతికి అందించింది. ఉండని అమ్మా, నీకు అవసరం అవుతుందేమో, నా దగ్గర ఇంకా ఉన్నాయిలే బాబాయ్ అంది. పూజారి చేయి పట్టుకొని పార్థు బయటకు నడిచాడు. లక్ష్మి అక్కడున్న బల్ల మీద కూర్చుంది. డాక్టర్ గారికి వరుసేమి అవుతుందో తెలియదు కానీ దాదాపు లక్ష్మి వయసే ఉన్న ఒక అమ్మాయి అక్కడ వాకిట్లో ఉన్న బోరింగ్ పంపు దగ్గరికి వచ్చి నీళ్లు తోడుకుంటుంది. ఆ అమ్మాయి ముఖాన బొట్టు లేదు. వైదవ్య చిహ్నంతో కనిపిస్తున్న ఆ అమ్మాయిని చూడగానే లక్ష్మి గుండెలు విషాదమయం అయ్యాయి. ఈ లోకంలో అత్యంత ప్రత్యేకత కలిగిన ఆడవాళ్ళ సంగతి ఏమో కానీ చాలామందికి భర్త, పిల్లలు, సంసారమే జీవిత సర్వస్వం అనిపిస్తుంది. భర్త లేకపోతే జీవితమే లేదు. లక్ష్మికి ఆ అమ్మాయిని చూసిన కొద్దీ జాలి వేసింది. ఎంత చిన్నమ్మాయి! లక్ష్మిని చూసి ఆ అమ్మాయి పలకరింపుగా వచ్చింది. మంచం మీద పడుకున్న సత్యాన్ని చూస్తూ మీ వారా అంది. అవును సమాధానం చెప్పింది లక్ష్మి. ఆ అమ్మాయి బిందె నిండా నీళ్లు తోడి ఇంట్లోకి తీసుకువెళుతూ ఏమైనా కావాలంటే అడగండి అంది. అలాగే అన్నట్లు చూసింది లక్ష్మి. ఇంతలో పార్థు గొంతు అమ్మా అని వినిపించింది. లక్ష్మి తిరిగి చూసింది. పూజారి పార్థు చేయి పట్టుకొని రాంబాబు లోపలికి వస్తున్నాడు. రాంబాబు కర్రచప్పుడు టక్ టక్ అని వినిపిస్తుంది. పూజారి చేతిలో సంచి నిండుగా ఉంది. ఆయన అది తెచ్చి లక్ష్మి పక్కన బల్ల మీద పెడుతూ మీ అన్నయ్య కనిపించారు, నా బాధ్యత తీరిపోయింది అన్నాడు. అమ్మా, యుద్ధం మామయ్య ఇల్లు ఈ ప్రక్కసందులోనే, చాలా దగ్గర ఉత్సాహంగా అన్నాడు పార్థు. లక్ష్మి చకితురాలైనట్లు రాంబాబు వైపే చూస్తుంది. రాంబాబు సత్యం వైపే చూస్తూ బాగా జ్వరంగా ఉన్నట్లుంది అన్నాడు. అమ్మా, నీకోసం ఇడ్లీ తెచ్చామే, ఇదిగో. పార్థు బుట్టలో నుంచి పొట్లాం తీసి చూపిస్తూ అన్నాడు. అవన్నీ తీయకు, అక్కడ పెట్టు. లక్ష్మి కసిరినట్టుగా అంది. పార్థు చిన్నబోయిన ముఖంతో అక్కడ పెట్టేశాడు. లక్ష్మి, నేను మీ ఆయన దగ్గర కూర్చుంటాను, మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు రాంబాబు. లక్ష్మి అవసరం లేనట్టు తల ఊపింది. ఇంతలో డాక్టర్ మళ్ళీ అక్కడికి వచ్చారు. రాంబాబు ఆయన చూడగానే నమస్కరించాడు. ఓ మీరా అన్నాడు డాక్టర్. వీళ్ళు మీకు తెలుసా? సత్యం చేయి పట్టుకొని పరీక్ష చేస్తూ అడిగాడు. తెలుసు. అయితే నా బాధ్యత సగం తీరిపోయిందన్నమాట. పొరుగురు నుంచి వచ్చారు, వెంట ఆడవాళ్ళున్నారు. మా ఇంట్లో నా చెల్లెలు గిరిజి ఉందనుకోండి, అదో తిక్క మనిషి, పాపం ఈవిడ సంగతి ఎలాగా అని ఆలోచిస్తున్నాను. నేనున్నానుగా, మీరిక ఆ సంగతి ఆలోచించడం మానేయండి అన్నాడు రాంబాబు. డాక్టర్ గారు సత్యానికి ఏ వేళకి ఏ మందు వేయాలో చెప్పి అన్నీ అక్కడ పెట్టి బయటకు వెళుతూ రాంబాబు గారు ఓసారి మీరు ఇట్లా వస్తారా అనేసి వెళ్ళాడు. రాంబాబు ఆయన వెంట వెళ్ళాడు. 10 నిమిషాల అనంతరం రాంబాబు తిరిగి వచ్చాడు. లక్ష్మి, ఆచార్యులు గారితో నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళి రావటం మంచిదేమో. మీ ఆయన్ని ఇప్పుడప్పుడే ఇక్కడి నుంచి కదల్చటం సాధ్యం కాని పని అంటున్నారు డాక్టర్ గారు. నువ్వు పార్థు బట్టలు తెచ్చుకోవటం నయం కదూ అన్నాడు. ఒడిలో చేతులు పెట్టుకొని పరధ్యాసగా ఆలోచిస్తున్నట్లు కూర్చున్న లక్ష్మి ఉలిక్కిపడినట్లుగా తలెత్తింది. రాంబాబు సత్యం గురించి చెప్పిన వార్త ఆందోళన కలిగించినట్లుగా ఆమె కళ్ళల్లో భయం కనిపించింది. ఆయనకి ఇప్పుడప్పుడే తగ్గదా? తగ్గించటానికే ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది విషజ్వరం. ఈ చుట్టుపక్కల కొత్తగా వ్యాపించింది. 2 వారాల్లో కోలుకుంటే త్వరగా నయం అయినట్లే. నీకు దగ్గర వాళ్ళెవరైనా ఉంటే పిలిపించమని ఆయన అంటున్నారు. దగ్గర వాళ్ళు నాకెవరున్నారు? లక్ష్మి దిగులుగా చూసింది. లక్ష్మి ముఖంలో దిగులు చూడగానే అతనికి జాలి కలిగింది. భయపడకు, ఎవరు ఉండి మాత్రం ఏం చేయగలరు? మెల్లని స్వరంతో అన్నాడు. లక్ష్మిని ఇంటికి వెళ్ళి సాయంత్రం రమ్మనమని అందరూ చెప్పాలని చేసిన ప్రయత్నం వృధా అయింది. సత్యాన్ని ఆ పరిస్థితుల్లో ఒక్క నిమిషం కూడా వదిలి ఉండడానికి లక్ష్మి అంగీకరించడం లేదు. చివరికి గోవిందాచార్యులు గారే వర్ధనమ్మ చేత లక్ష్మికి అవసరమైన వస్తువులు పంపే ఏర్పాటు జరిగింది. సత్యానికి ఆ సాయంత్రం జ్వరం చాలా ఎక్కువగా ఉండటంతో డాక్టర్ గారి సలహా మీద రాంబాబు కూడా హాస్పిటల్లోనే పడుకున్నాడు. రాత్రి 10 గంటల వేళ డాక్టర్ గారు వచ్చి చూసి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళారు. అరగంట సేపు విశ్రాంతిగా పడుకున్న సత్యం మళ్ళీ ఒడ్డున పడ్డ చేప పిల్లలాగా మంచం మీద ఆరాటంగా అటూ ఇటూ కదలసాగాడు. అతని కళ్ళు కూరుకుపోతున్న మైకంతో మూసుకుపోతున్న శరీరం మాత్రం అశాంతి భరించలేనట్లుగా మంచం మీద లేచి కూర్చున్నాడు. లక్ష్మి, అతను ఆర్తిగా మాటిమాటికి పిలుస్తూనే ఉన్నాడు. ఏమిటండి? అతని మంచం దగ్గర చాప మీద పడుకున్న లక్ష్మి లేచి అతని చెయ్యి పట్టుకుంది. లక్ష్మి, ఇలా రా, నా దగ్గర కూర్చో. లక్ష్మి లేచి వచ్చి అతని మంచం మీద కూర్చుంది. పార్థు ఏడి? నిద్రపోతున్నాడండి, లేపనా? వద్దు,
అతను కూర్చోలేక వెనక్కి వాలాడు. నిద్ర రావటం లేదా? అతని నుదుటి మీద చేయి వేసి రాస్తూ అంది. ఊహూ. అబ్బా, ఈ నొప్పులు, ఈ బాధ తెల్లారేలాగా లేదు. అలా అనకండి. లాభం లేదు లక్ష్మి. నేను బతకను, నాకు తెలుస్తోంది. ఇది మరణయాతన. ఉష్, అలా అనద్దు. అతని పెదవుల మీద చేయి ఆనించింది. నీకు తెలియదు, నాకు నీ గురించే బాధగా ఉంది. నువ్వేమవుతావు? పార్థుని ఏం చేస్తావు? కనీసం పార్థు అయినా లేకపోతే వేరే పెళ్ళైనా చేసుకునేదానివి. ఏమండి, ఏం మాటలవి? ఉన్నమాటే లక్ష్మి. నన్ను పెళ్లి చేసుకున్నావన్న మాటే గాని నువ్వేం సుఖపడ్డావు? నాకు తెలుసు లక్ష్మి, నాకు తెలుసు. ఒక్కోసారి నేనెంత కుమిలిపోతున్నానో నేను నీకెప్పుడు చెప్పలేదు. నేను చచ్చిపోవటమే న్యాయం. లక్ష్మి పార్థుని దగ్గరకు తీసుకున్నట్లుగా భుజాల చుట్టూ పొదివి పట్టుకుని దగ్గరకు తీసుకుంది. మీరు నిద్రపోండి, నా మాట వినండి. నేను చచ్చిపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకో. పార్థుని అనాథాశ్రమంలోనూ చేర్పించేయి. అట్లా అని నాకు వాగ్దానం చేయి. లక్ష్మి అతని చేతిని 2 చేతుల్లోకి తీసుకుంది. నిద్రపోండి. బతిమిలాడుతున్న ఆ కంఠం దుఃఖంతో వణికింది. నేను చెప్పింది చేస్తావా లేదా? చెయ్యను. చెయ్యవు? ఊహూ. ఒకవేళ మీ విషయంలో మీరన్నట్టు జరిగితే నేను, పార్థు ఇంత విషం మింగి మీ వెంట వచ్చేస్తాం. మీరు లేని ఈ ప్రపంచంలో మేము ఉండలేమండి. లక్ష్మి, నేను మీకు ఇచ్చే వాగ్దానం అదే. అంతకు మించి నన్నేమీ అడక్కండి. అప్పటికే అక్కడ వరండాలో బెంచి మీద పడుకుని ఉన్న రాంబాబు నిద్ర పట్టలేచి కూర్చున్నాడు. అప్పటికే అక్కడ నీడలు వ్యాపించి చీకటిగా ఉంది. ఎదురుగా బెడ్లైట్ కాంతిలో గదిలో మంచం మీద సత్యం ఆరాటపడుతున్న వైఖరి, లక్ష్మి బతిమిలాట వినిపిస్తూనే ఉంది. ఆ క్షణంలో అతనికి జన్మలో ఎప్పుడూ వినటానికి ఇష్టపడిన మాటలు వింటున్నట్టుగా అనిపించింది. రాంబాబు సత్యం స్థితి గమనించి మెల్లగా లేచి కర్రల సాయంతో వెళ్ళి డాక్టర్ని లేపి తీసుకుని వచ్చాడు. డాక్టర్ వచ్చి లైటు వేసి సత్యాన్ని పట్టుకొని పరీక్ష చేస్తున్నప్పుడు కూడా సత్యం ఏదేదో మాట్లాడుతూనే ఉన్నాడు. డాక్టర్ ఒక ఇంజెక్షన్ రాసి రాంబాబుని వెళ్ళి తీసుకొని రమ్మని చెప్పాడు. రాంబాబు వెళ్ళి గంట తర్వాత తిరిగి వచ్చాడు. పెద్ద బజారులో 2 షాపుల్లో లేదన్నారు. సుబ్బయ్య గారిని లేపి ఫోన్ చేయిస్తే అప్పుడు 2వ షాప్ అతను ఇచ్చాడు అన్నాడు. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చారు. కొద్దిసేపటికి సత్యం మాటలు తగ్గాయి. మత్తులోకి జారినట్లుగా నిద్రపోయాడు. ఆ రాత్రంతా ఎవరికీ నిద్ర లేకుండానే గడిచిపోయింది. మర్నాడు ఉదయం లక్ష్మి వరండా పక్కన గ్లాసులు కడుగుతోంది. రాంబాబు లక్ష్మికి కాఫీ తీసుకొచ్చాడు. లక్ష్మి మౌనంగా అందుకొని అక్కడ పెట్టింది. సత్యం పరిస్థితి ఈరోజు రేపు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని డాక్టర్ గారు అంటున్నారు. లక్ష్మి చూపులు నేల మీదకి వాలాయి. ఆ కళ్ళు బరువెక్కటం రాంబాబు గమనిస్తూనే ఉన్నాడు. కూర్చో, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రాంబాబు తను అక్కడున్న సిమెంట్ అరుగు మీద కూర్చున్నాడు. లక్ష్మి కూర్చోలేదు. కూర్చో లక్ష్మి. ఇది నేను కాదు, డాక్టర్ గారు నిన్ను అడిగి తెలుసుకోమన్నారు. లక్ష్మి కూర్చుంది. రాంబాబు ఫ్లాస్క్ మూత తీసి లక్ష్మి కడిగిపెట్టిన గ్లాస్ అందుకొని అందులో పోసి అందిస్తూ, నువ్వు దాపరికం లేకుండా చెప్పాలి అన్నాడు. లక్ష్మి కాఫీ తీసుకుంది. ఈ మాట నేను అడగాల్సి రావటం నాకు చాలా బాధగా ఉంది. అతను సంశయంగా ఆగాడు. లక్ష్మి కళ్ళెత్తబోయి ఆగిపోయింది. డాక్టర్ గారు అడగమన్న విషయం ఇది అని మొదటే చెప్పాను. నువ్వు వేరుగా అనుకోవద్దు. ఏమిటది? నిన్ను సత్యాన్ని చూస్తే చాలా అన్యోన్యమైన దంపతుల్లా కనిపిస్తున్నారు. కానీ డాక్టర్ ఏమంటున్నారంటే? ఏమన్నాడు? తలెత్తి చూసింది. అతనిలో ఏదో అసంతృప్తి, ఆవేదన ఉన్నాయంటున్నాడు. అతను దేనికో గాని చాలా బాధపడుతున్నాడు. భార్యాభర్తలుగా మీ ఇద్దరి మధ్య ఏమైనా స్పర్ధలు కానీ భేదాభిప్రాయం కానీ? రాంబాబు ఎటో చూస్తూ అడగలేక అడిగాడు. లక్ష్మి చూపులు నేల మీదకి వాలాయి. అలాంటివేమీ లేవు. లేవన్నానని చెప్పండి. రాంబాబు కళ్ళు క్షణంసేపు నిశ్చితంగా లక్ష్మి ముఖం మీద నిలిచాయి. లక్ష్మి ముఖంలో అబద్ధం కప్పిపుచ్చుకున్న తడబాటు లాంటిదేం కనిపించలేదు. నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నేను ఆ సంగతి గ్రహించాను. భర్త దగ్గర అన్యోన్యత పొందని ఏ ఆడపిల్ల ముఖం అంత సంతోషంగా, అంత తృప్తిగా కనిపించదు లోపల అనుకున్నాడతను. లక్ష్మి పార్థుల భోజనం విషయంలో డాక్టర్ గారి సలహాలు, రాంబాబు ప్రార్థనలు, ఆచార్య గారి మందలింపు ఏమీ పనిచేయలేదు. హాస్పిటల్ పక్క సందులోనే ఉన్న రాంబాబు ఇంటికి వెళ్ళటానికి లక్ష్మి ఏమాత్రం అంగీకరించలేదు. డాక్టర్ గారి ఇంట్లోనే పెరటి వైపున చిన్న గదిలో కుంపటి మీద వండుకోసాగింది. పార్థు భోజనం చేసేవాడు. లక్ష్మి సరిగ్గా తినటం లేదని పని మనిషికి రోజు ఇచ్చేసే అన్నమే చెబుతోంది. 4 రోజులు క్షణాలు యుగాలు అన్నంత భావం చేసి చాలా హడావుడి పెట్టి సత్యం సుస్థి కాస్త తగ్గింది. అతని చూడటానికి ఊరి నుంచి ప్రతి పూట జనం వస్తూనే ఉన్నారు. సత్యానికి రాంబాబు చాలా అండదండలుగా ఉంటున్నాడన్న విషయం అందరికీ తెలుస్తూనే ఉంది. నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఇంతవరకు సాయం చేయటమే తప్ప చేయించుకోవటం తెలియదు. భగవంతుడు అవకాశం ఇస్తే మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను. కాస్త స్వస్థత చిక్కిన తర్వాత సత్యం రాంబాబు చేతిని నొక్కుతూ అన్నాడు.
అంత పెద్ద మాటలు చెప్పకండి, ఈ మాత్రం చేతనైనది ఎవరైనా చేస్తారు అన్నాడు రాంబాబు. పార్థు, అన్నానికి రా, లక్ష్మి పిలిచింది. తన ఒడిలో కూర్చుని ఉన్న కొడుకుని దింపుతూ సత్యం, పార్థు, అమ్మని మామయ్యకి కూడా అన్నం పెట్టమన్నానని చెప్పు అన్నాడు. ఓ రివ్వున పరిగెత్తాడు. పర్వాలేదండి, నేను ఇంటికి వెళ్తాను. మీరు ఇంటికి వెళ్ళలేరనా? పార్థుతో కలిసి తింటారని అన్నాడు సత్యం. లక్ష్మి పార్థు రాంబాబుకి వడ్డించింది. మామయ్య, నీకు బంగాళదుంపల వేపుడు ఇష్టమేనా? అల్లంతో చేసిన పచ్చడి అంటే బాబోయ్ నాకు భయం. అబ్బా, ఆవకాయ ముక్కలు ఎంతో బాగుంటాయి కదూ. అదేమిటి అమ్మా, మామయ్యకి నెయ్యి వేయలేదు, మర్చిపోయావా అని కబుర్లు చెప్తూ పార్థు అన్నం తింటున్నాడు. రాంబాబు కూడా తింటున్నాడు. పార్థు ఏ పని చేసినా త్వరగా చేసేస్తాడు. వాడి నడకలో, మాటలో, తిండిలో అన్నింటిలో తొందరగా కనిపిస్తుంది. ఈ పూట కూడా అలాగే గబగబ తినేసి లేచి వెళ్ళిపోయాడు. లక్ష్మి రాంబాబుకి అన్నం వడ్డిస్తుంది. అంతవరకు ఎలాగో అదిమి పెట్టుకున్న ఉద్విగ్నమైన భావం ఇక అతను ఆపుకోలేకపోయాడు. లక్ష్మి కూడా పరధ్యాసగా అతనికి అన్నం ఎక్కువ పెట్టేస్తుంది. అతను వారిస్తున్నట్లుగా చేయి దాచాడు. లక్ష్మి ఆగింది. పరధ్యాసగా ఉన్న ఇద్దరు ఈ లోకంలో వచ్చినట్లు అయ్యారు. అతను లక్ష్మి చేయి గట్టిగా పట్టుకున్నాడు. లక్ష్మి, మనం మళ్ళీ ఇలా కలుసుకోవటం, నీ చేతి వంట ఇలా పరాయి వాడిలా తింటాం, ఛీ, యుద్ధం నుంచి నేను ఎందుకు బతికి తిరిగి వచ్చానా అనిపిస్తోంది. అతని కంఠం డగ్గుత్తికగా భారంగా అయింది. లక్ష్మి మాట్లాడలేదు. శిలలాగా అలాగే కూర్చుంది. అతను లక్ష్మి చేతిని మరింత దగ్గరగా లాక్కున్నాడు. ఆ రోజు మీ నాన్న శిక్షిస్తే ఈరోజు ఇలా చేసి భగవంతుడు నన్ను శిక్షిస్తున్నాడు. నేనేం పాపం చేశాను? పెళ్ళయి 10 ఏళ్ళు అయిందంటే నువ్వు మిగతా అందరి ఆడవాళ్లలాగా చాలా మారిపోయి ఉంటావని చెప్పి అనుకున్నాను. నేను వెళ్ళిపోయిన రోజున ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. నేను నీకేం అపకారం చెయ్యను, నన్ను నమ్ము. నాతో కాస్త ఆత్మీయంగా మాట్లాడు. నన్ను రాక్షసుల్లాగా చూడకు, నన్ను వెలివేయకు. తను అభ్యర్థిస్తూ ఉన్నట్లుగా లక్ష్మి చేతి మీద తలదించుకున్నాడు. లక్ష్మి ఏం చెప్పేదో. ఇంతలో మామయ్య అంటూ అక్కడికి పరిగెత్తుకు వచ్చిన పార్థు రాంబాబు తల చేయి పట్టుకొని తల దాని మీద ఆనించుకొని దీనంగా కూర్చొని ఉన్న తీరు చూసి ఆశ్చర్యపోయి ఆగిపోయాడు. లక్ష్మి చప్పున చేతిని వదిలించుకుంది. రాంబాబు సరిగ్గా కూర్చున్నాడు. పార్థు తల్లి వైపు, రాంబాబు వైపు ఇంకా విచిత్రంగానే అలాగే చూస్తున్నాడు. రా పార్థు, నా భోజనం ఇంకా కాలేదు. నేను అసలే ఒట్టి ఆలస్యం మనిషిని. అందులో నా కంట్లో మీ అమ్మ పులుసు వడ్డిస్తుంటే చిందిపడింది. అబ్బా అంటూ కన్ను మండుతున్నట్లుగా హడావుడి చేశాడు. పార్థు ముఖంలో ఆశ్చర్యం మాయమైంది. కన్ను మండుతుందా మామయ్య? గుడ్డ నోట్లో పెట్టి ఆవిరి పెడితే పోతుంది అంటూ బాణంలా వెళ్ళి తన చొక్కా తెచ్చి ఉండ చుట్టి నోట్లో పెట్టి అది తీసి రాంబాబు కన్ను మీద అద్దసాగాడు. అక్కడికి కొంచెం దూరంలో నిలబడి ఉన్న లక్ష్మి దగ్గరగా కూర్చుని ఉన్న ఆ ఇద్దరిని రెప్ప వాల్చకుండా చూడసాగింది. భోజనం అవగానే రాంబాబు పార్థుని సత్యం దగ్గరికి వెళ్ళనీయకుండా బజార్కు వెళదాంరా అంటూ తన వెంట తీసుకెళ్లాడు. పార్థు బిడియపడుతున్నా వినకుండా క్రికెట్ బ్యాటు, క్యాప్ కొనిచ్చాడు. చాక్లెట్లు కొన్నాడు. తిరిగి వచ్చేటప్పుడు పార్థు ఒక మాట చెప్పనా అన్నాడు. ఏమిటి మామయ్య? ఉత్సాహంగా అడిగాడు. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు మీ అమ్మ పులుసు వడ్డిస్తుంటే నా కంట్లో పడిందని మీ నాన్నకు చెప్పకేం? చెబితే ఏమవుతుంది అమాయకంగా అడిగాడు. ఏమీ అవ్వదులే, కానీ మీ నాన్న మీ అమ్మని కేకలేస్తాడనుకో, బాగుండదు. ఓహ్, మా నాన్న అసలెప్పుడు మా అమ్మని కేకలయ్యాడు. రాంబాబు తటపటాయించాడు. చెప్పవద్దని గట్టిగా చెప్పని కొద్దీ చెప్పాలనే ఉత్సాహం ఎక్కువ అవుతుందేమని భయమేసింది. ఊరికే అన్నాను. నీకు చెప్పాలనిపిస్తే చెప్పు. అసలు నా మాట నువ్వు వింటావా వినవా అని అలా అడిగాను. పార్థు ఆలోచించాడు. వింటాను, చెప్పను. పాపం అమ్మ తప్పేం లేదు కదా అన్నాడు. గుడ్, అలా ఉండాలి. రాంబాబు మెచ్చుకున్నాడు. అతని మనసు కుదుటపడింది. సత్యం పళ్ళరసం తాగడం పూర్తి చేసి గాజు గ్లాసు పక్కనున్న స్టూలు మీద పెట్టాడు. లక్ష్మి అతని పక్క మారుస్తుంది. పడకుర్చీలో పడుకొని తదేకంగా భార్య వైపే చూస్తున్న అతను తగ్గు స్వరంలో అడిగాడు. లక్ష్మి, జ్వరం తీవ్రతలో నేనేదో మాట్లాడానని డాక్టర్ గారు అన్నారు. ఏమన్నాను? ఏమీ అనలేదు. సత్యం ఆ మాటలు నమ్మలేదు. లక్ష్మి దిండుగలీబు మారుస్తుంది. నిజం చెప్పు. కుర్చీలో వెనక ఆనుకొని పడుకున్నవాడల్లా ముందుకు వంగి రెట్టించాడు. నిజమే చెబుతున్నాను. నీ మాటలు నేను నమ్మలేకపోతున్నాను. నమ్మకపోతే మానేయండి. లక్ష్మి మాటల ధోరణి చూసి అతనికి అనుమానం మరింత ఎక్కువైంది. నీకు పుణ్యం ఉంటుంది. నేనేమన్నానో చెబుదు అర్థిస్తున్నట్లుగా అడిగాడు. చెప్పనా? చెప్పమనేగా ఎంత బతిమలాడేది. లక్ష్మి మంచం మీద కూర్చుంది. సీరియస్గా మొహం పెట్టింది. సరే, మీ దగ్గర దాచడం ఎందుకు, చెప్పేస్తా వినండి అంటూ అభినయంతో చెప్పడం ప్రారంభించింది. ఇదిగో ఎల్లయ్య, నీకు అసలు బుద్ధి లేదేమిట్రా?
ఆ రామస్వామి దగ్గర పాలేరు తను ఒప్పుకోకుండా నీకు అంతకంటే మంచి రైతు దగ్గర ఎక్కువ గింజలు ముట్టేట్టు చూస్తాను అంటే నా మాట వినమేవరా? అసలు మీ విషయాల్లో కల్పించుకోవటం నాది బుద్ధి తక్కువతనం. ఏమయ్యా సోమయ్య, ఎంతవరకు నీ ప్రయాణం? నేనే నీ కోసం వద్దామనుకుంటున్నాను. మొన్న మీటింగ్కి రాలేదేమయ్యా మహానుభావ? మీలాంటి పెద్దవాళ్ళకి ఈ బడి సంగతి పట్టకపోతే ఇక నేనేం చేయగలను? మీ అబ్బాయి మొన్న వానలో తడిసి జ్వరం పడ్డాడు. ఊళ్ళో స్కూలు ఉంటే మన పిల్లలకి ఎంత హాయి చెప్పు. నేను మొత్తుకోవటమే కానీ మీ చెవికి ఈ మాట ఎక్కదేమయ్యా. ఇదిగో నరసయ్య, చాలే ఊరుకో. సత్యం కసిరాడు. లక్ష్మి అసలు సంగతి చెప్పటం లేదని అతనికి అర్థమైంది. అప్పుడే అక్కడికి వచ్చిన పార్థు తల్లి మాటలకి అభినయానికి విరగబడి నవ్వాడు. రాంబాబు కూడా నవ్వొచ్చింది. లక్ష్మి వారిద్దరిని చూడంగానే ముఖం గంభీరంగా మార్చుకొని దిండు కలిపి మార్చి ఎక్కించసాగింది. రండి రండి. రాంబాబును చూడగానే సత్యం ఆహ్వానించాడు. పార్థు తూనీగల తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్న నాన్న, చూసావా యుద్ధం మామయ్య నాకు ఎన్ని కొనిపెట్టాడో? ఒక్కొక్కటి తీసి చూపించసాగాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఊరికే సరదాకి. నాకు కూడా చిన్నపిల్లాడిని అయినట్లుగా అనిపించింది. నాన్న ఎందుకు కొన్నాడో చెప్పనా నీకు? పార్థు తండ్రి గడ్డం పట్టి తన వైపు తిప్పుకున్నాడు. రాంబాబు చేతిలో బూర టప్పుమని పెద్ద మూతతో పగిలిపోవటంతో పార్థు నోట్లోంచి రాబోయిన మాటలు ఆగిపోయాయి. అయ్యో నా బూర! చప్పున అతని దగ్గరికి వెళ్ళాడు. ఇంకోటి కొనిస్తానులే పార్థు, కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు రాంబాబు. ఇస్తానుండు నాన్న. మరే ముందు మామయ్యకు మంచినీళ్ళు ఇచ్చిరా తండ్రి హెచ్చరించడంతో పార్థు తప్పనిసరిగా లోపలికి వెళ్ళాడు. పార్థు మంచినీళ్ళు తెచ్చేసరికి డాక్టర్ గారు సత్యాన్ని పరీక్ష చేస్తున్నారు. దానితో పార్థుకి యుద్ధం మామయ్య తనకి ఎందుకు బొమ్మలు కొనిపెట్టాడో చెప్పడానికి వీల్లేకుండా పోయింది. మీరు ఇక రేపు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీ ఆయనకి ఇంకేం భయం లేదు. సత్యం వీపు తడుతూ లక్ష్మితో అన్నాడు డాక్టర్. మీ మేలు మర్చిపోలేను డాక్టర్. నిజంగా ఇది నాకు ప్రాణగండమే అన్నాడు సత్యం. నువ్వు నా మొదటి పేషెంట్వి. ఆ 4 రోజులు మమ్మల్ని చాలా భయపెట్టేశావు. నీకేమైనా అయి ఉంటే నేను బిచాణా కట్టుకొని మళ్ళీ మా ఊరికి రైలు ఎక్కాల్సి వచ్చేది. ఈ జనం ఒక గొర్రెల మంద. డాక్టర్ చేయగలిగింది చేస్తాడు అనుకోరు. హస్తవాసి అంటూ ఒక గీట్రాయి పెడతారు. నీకు తగ్గటం నాకు శుభసూచకం అనుకో. అప్పుడే నా హస్తవాసి గురించి జనం నోట్లోకి వెళ్ళిపోయింది. నాదేముంది కానీ పాపం ఆయన మాత్రం చాలా శ్రమపడ్డాడు. ఆ 4 రాత్రిళ్ళు ఆ వరండాలో బెంచి మీద పడుకుని గడిపాడు. అర్ధరాత్రి వేళ మీ ఆవిడ నీ గురించి కంగారు పడుతూ ఉంటే నన్ను లేపి తీసుకొచ్చేవాడు. స్నేహితులు బంధువులు చాలామంది ఉంటారు, కానీ ఇలాంటి ఆత్మీయులు అరుదుగా ఉంటారు. డాక్టర్ గారు చెబుతుంటే సత్యం రాంబాబు వైపు కృతజ్ఞతగా చూశాడు. సత్యానికి ఇంతవరకు అందరికీ సహాయం చేయటమే తప్ప చేయించుకోవటం తెలియదు. తన కోసం ఎవరైనా శ్రమపడ్డారంటే అతని మనసు విలవిల్లాడిపోతుంది. అయితే నేను కాదు, మా లక్ష్మి మీకు చాలా రుణపడి ఉందన్నమాట అన్నాడు నవ్వుతూ. కొంచెం సేపు అయిన తర్వాత నా పేషెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను. నా గదిలోకి రండి, మీతో మాట్లాడాలి అన్నాడు డాక్టర్ లేస్తూ. అలాగే డాక్టర్ అన్నాడు సత్యం. 1 గంట తర్వాత సత్యం డాక్టర్ గదిలోకి వెళ్ళి తిరిగి వచ్చాడు. ఏమిటి, ఏం మాట్లాడారు అంది లక్ష్మి. సత్యం జవాబు చెప్పలేదు. మిమ్మల్నే ఏమిటి పరధ్యాసగా అడిగాడు. డాక్టర్ ఏం మాట్లాడాడు? ఏం లేదు. లక్ష్మి అతని దగ్గరగా వచ్చింది. నా దగ్గర దాచటం లేదు కదా, అంత అవసరం నాకేముంది? అతను పక్కకు తిరిగి దిండులో ముఖం దాచుకున్నాడు. ఏమైంది, ఎందుకలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అతని స్వరం నీరసంగా కుంగిపోతున్న మనిషిలా ఉంది. లక్ష్మి అర్థం కానట్లు అతని వైపే చూస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత అతను వెల్లికలా తిరిగాడు. లక్ష్మి బొమ్మలా ఇంకా అక్కడే నిలబడి ఉంది. క్షణం సేపు లక్ష్మిని అప్రయత్నంగా చూసిన అతను వెంటనే కిటికీ వైపు తల తిప్పేసుకున్నాడు. నాకు చెప్పరన్నమాట. అతను మాట్లాడలేదు. మీరు చెప్పకపోతే నేనే వెళ్ళి డాక్టర్ గారిని అడుగుతాను. లక్ష్మి విసురుగా వెళ్ళబోయింది. వెళ్ళి నేను జ్వరంలో అలా ఎందుకు మాట్లాడానో కారణం చెప్పు. లక్ష్మి చికుతురాలైపోయినట్లు ఆగిపోయి వెనక్కు తిరిగింది. వెళ్ళు, ఆగుతావెందుకు? అతను రోషంగా అన్నాడు. ఆయన మిమ్మల్ని అడిగింది అదా? లక్ష్మి కళ్ళల్లో లీలగా భయం తొంగి చూసింది. అదే, అలాంటి వాటికి జవాబు చెప్పే కంటే చచ్చిపోవడం నయం. మీరేమన్నారు? ఏమంటాను? ఉన్నమాట చెప్పాను. డాక్టర్ దగ్గర దాపరికం ఎలా కుదురుతుంది? లక్ష్మి మెల్లగా గదిలోకి తిరిగి వచ్చింది. భగవంతుడా, అసలు ఈ జబ్బు ఎందుకు వచ్చిందో అస్పష్టంగా అనుకుంది. ఏమో, నాకేం తెలుసు? అతను కూడా తనలో తను అనుకుంటున్నట్లుగా అన్నాడు. ఇంతలో వరండాలో హఠాత్తుగా డాక్టర్ గారి చెల్లెలు గిరిజ ఏడుపు వినిపించింది. నేను వెళ్ళిపోతాను, ఆ రాజరాజేశ్వరిలో ఐక్యమైపోతాను. నన్ను వెళ్ళనీయండి. ఇది నాకు ఇల్లు కాదు, బందికానా. సంకెళ్ళు నన్ను తెంచుకోనియండి. గిరిజ నిన్నే. డాక్టర్ గారి మాటలు వినిపించాయి. నేను రాను, అమ్మ దగ్గరికి వెళతాను. మీరెవ్వరూ నా వాళ్ళు కాదు. రాక్షసులు, పిశాచాలు నన్ను పీకు తినేస్తున్నారు.
నాకు సంతోషం లేదు ఇక్కడ. గిరిజ అరుస్తూనే సత్యం గదిలోకి పరిగెత్తుకుని వెళ్ళి జుట్టు విరబోసుకొని ఉంది. గుడ్లు పెద్దవి చేసి పిచ్చి చూపులు చూస్తోంది. సత్యం చటుక్కుని మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు. గిరిజ వచ్చి అతని వెనక దాక్కుంది. డాక్టర్ గారు, కాంపౌండర్ వచ్చి గిరిజను పట్టుకున్నారు. నన్ను వెళ్ళనేయండి, నేను గిరిజను కాను, అమ్మని, మీ తల్లిని, మీ జగజ్జననిని. నన్ను ఆపటానికి మీరెవర్రా వెధవల్లారా? తనని పట్టుకోవచ్చిన ఆ ఇద్దరిని గుద్దులు వేసింది. డాక్టర్ గారు ఆ గుద్దులు తిన్నాడు. ఎలాగో పట్టుకుని తీసుకుని వచ్చి కూర్చోబెట్టి ఇంజెక్షన్ ఇచ్చాడు. మీరు నన్ను బతకనివ్వరు, నా సుఖం నన్ను పొందనియ్యరు, మీరు పిచ్చివాళ్ళు, మతిలేని వాళ్ళు, రొప్పుతూ కళ్ళెర చేస్తూ అంది. 5 నిమిషాల్లో ఇంజెక్షన్ పనిచేసినట్లుగా ఆ అమ్మాయిలో ఆవేశం, పిచ్చి చూపులు తగ్గాయి. డాక్టర్ గారు చెల్లెల్ని పట్టుకొని తల భుజం మీదకి ఆనించుకుంటూ, సత్యం గారు మీరేమీ అనుకోకండి, నా చెల్లెలు పిచ్చిది అన్నాడు. అనుకునేందుకు ఏముందిలేండి, నేను చాలాసార్లు ఈ అమ్మాయిని చూశాను, కానీ బాగానే ఉందే, పిచ్చి పిల్లలా ప్రవర్తించడం లేదు అన్నాడు. పిచ్చి అంటే ఇదొక రకం లేండి. దానికి చిన్నప్పుడే పెళ్లి చేశారు. అత్తవారితో దీనికి పడక గొడవలు వచ్చాయి. ఆ అబ్బాయి దీన్ని వదిలేశాడు. తర్వాత రెండో పెళ్లి అతన్ని చూసి పెళ్లి చేశాం. అది కూడా మా దురదృష్టమే. పెళ్లి అయ్యి 6 నెలలు కాకుండానే ఆయన పోయాడు. అప్పటి నుంచి దేవుడు, పూజ అంటూ వేదాంతంలోకి దిగింది. ఈ ఊరు వచ్చిన తర్వాత ఈ ఊళ్ళో అమ్మవారు ఒక ఆవిడ ఉంది. ఆవిడ దీనికి వైధవ్యమే లేదు, నా శిష్యురాలివి అవ్వు అన్నదట. అక్కడికి పోతానని కూర్చుంది. అప్పుడప్పుడు ఇలా శృతిమించిపోయి గొడవ చేస్తూ ఉంటుంది అంటూ చెల్లెల్ని కాంపౌండర్ సహాయంతో నడిపించుకొని వెళ్ళాడు. అయ్యో పాపం, ఇంత చిన్న వయసులో ఎంత కష్టం. వైధవ్యం లేకుండా ఉన్నా బాగుండేది అంది లక్ష్మి. వైధవ్యం మనసుకు లేనప్పుడు వాళ్ళకి మామూలుగా ఉండనేయటమే మంచిది అని మన ఆచారాలు ఒప్పుకోవే మరి. ఇదొక ఊచలున్న పంజరం ఆమెకి. అందులో ఇష్టపడి ఉన్న వాళ్ళకి అదొక బందికాన అనిపించదు. అది ఇష్టం లేని వాళ్ళు వాటిని తప్పించుకుని బయటపడాలని తహతా కలుగుతుంది. లక్ష్మి అతని దగ్గరగా వచ్చి నిలబడింది. మనిషికి కోరికలు ఉండటం న్యాయం. ఆ కోరికలు తీరితే సీతాకొక చిలుకల్లాగా అందంగా కనిపిస్తాయి, తీరకపోతే ఆ గొంగళి పురుగుల్లాగా కంపరంగా ఉంటాయి. కోరికల్ని బంధించకూడదు, వాటికి పరిష్కారం అవి తీర్చుకోవటమే. మీరు మరీ వేదాంతంలో పడిపోతున్నారు, లక్ష్మి చిరుకోపంగా అంది. సత్యం ఆ పూట ఇంటికి వెళ్లే ప్రయాణం ఏర్పాటైంది. లక్ష్మి గిరిజతో ఎప్పుడైనా మా ఊర్రా అని పిలిచింది. నేను ఎక్కడికి రాను, ఒక్క రాజరాజేశ్వర దగ్గరికే వెళ్తాను, కానీ మా అన్నయ్య నన్ను వెళ్ళనీయడు, నాకు ఈ బందికాన తప్పదు అంటూ ఏడ్చేసింది. లక్ష్మికి ఆ అమ్మాయిని చూస్తుంటే జాలి వేసింది. పరిస్థితులతో రాజీ పడలేక, చెలరేగుతున్న తిరుగుబాటు పూర్తిగా ప్రదర్శించలేక అల్లకల్లోలమయ్యి అయోమయం అవుతున్న మనసు ఆమెది. ఇంత చిన్న వయసులో ప్రారంభమైన ఈ యుద్ధం ఫలితం వేదాంతం, అకాల వృద్ధాప్యం తప్ప ఇంకేం మిగలలేదు. సత్యం డాక్టర్ గారి దగ్గర సెలవు తీసుకున్నాడు. ఈ ఊరికి వచ్చిన కొత్తల్లో మీలాంటి సజ్జన సాంగత్యం లభించడం నా అదృష్టం అన్నాడు ఆయన. సత్యం సుస్థితో ఈ హాస్పిటల్లో ఉన్న ఈ కొద్ది రోజుల్లో అతనికి ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న గ్రామాల్లో ఎంత ప్రాపకం ఉందో డాక్టర్ గారికి తెలిసిపోయింది. మా ఇల్లు ఈ పక్క సందులోనే, మీరు వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం చూసి వెళ్ళండి అని రాంబాబు ఉదయమే చెప్పి వెళ్ళటంతో సత్యం, పార్థు, లక్ష్మి ఎక్కిన బండి ఆ ఇంటి ముందు ఆగింది. వీరి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్న రాంబాబు అప్పటికే చాలా ఏర్పాట్లు చేశాడు. ఫ్లాస్క్తో కాఫీ పట్టుకొచ్చి సిద్ధంగా ఉంచాడు. కాఫీ, పలహారాలు త్వరగానే ముగిశాయి. లక్ష్మి, అదిగో అది తీసుకో, అక్కడ ఉన్న ట్రే చూపించాడు. అందులో కొత్త చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ పొట్లాలు, పువ్వులు ఉన్నాయి. లక్ష్మి తీసుకోలేదు, భర్త వైపే చూస్తుంది. తీసుకో, మంచివాళ్ల ఆశీస్సులు ఎప్పుడు కాదనకూడదు అన్నాడు. లక్ష్మి చాలా ఇబ్బంది ఎదురైన దాన్ని చూడసాగింది. మేము అవతల గదిలోకి వెళతాము, చీర కట్టుకో అన్నాడు సత్యం. రాంబాబు, సత్యం ముందు గదిలోకి వెళ్ళారు. పార్దు అప్పటికే అక్కడ కూర్చొని బొమ్మ తుపాకి గురిపెట్టడం నేర్చుకుంటున్నాడు. రాంబాబు దాన్ని ఎలా పట్టుకోవాలో చూపించాడు. లక్ష్మి చీర కట్టుకొని అద్దం ముందు నిలబడి తలలో పూలదండ పెట్టుకుంటుంది. కానీ ఆ ముఖంలో ఉత్సాహం లేదు. ఆ కళ్ళు చాలా దిగులుగా, దీనంగా ఉన్నాయి. నా భర్త చెప్పిన పని నేను చేస్తున్నాను, ఇందులో నేను సిగ్గుపడాల్సిందేమీ లేదు అని మనసుకి పదే పదే చెప్పుకోసాగింది. లక్ష్మి వెనక నుంచి పిలుపు వినిపించింది. లక్ష్మి తిరిగి చూసింది. గుమ్మంలో రాంబాబు నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు ఆనందంగా ఉన్నాయి. అది దాచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉన్నాడు. నా ఈ కల నిజమవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ పూట నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను అన్నాడు. లక్ష్మి జడలో పువ్వుల దండ సరిచేసుకుంటుంది. ఇతనేం మారలేదు. యుద్ధంలోకి వెళ్ళినా, జీవితంలో ఎగుడు దిగుళ్ళు చూసినా ఆ పసిపిల్లవాడి లాంటి మనస్తత్వం ఏమాత్రం పోలేదు అనుకుంది. పరిస్థితులు ఎంత విచిత్రమైనవి. ఇతనిని నా ఇంటికి రావద్దన్నాను, నేను ఇతని ఇంటికి వచ్చి ఆతిథ్యం పొంది వెళుతున్నాను.
ఏమిటి ఆలోచిస్తున్నావు ఆరాగా అడిగాడు అతను. ఏం లేదు, నేను ఎప్పుడైనా జ్ఞాపకం వస్తానా? జడలో పూలదండ ఊగులాడంత గట్టిగా తల తిప్పేసింది. అదృష్టవంతురాలివి అతను నిట్టూర్చాడు. యువతలికి రాగానే పార్థు తుపాకీతో తను కూడా ఆడుతున్న సత్యం, ఏమోయ్ ఈ మాట విన్నావా అని అడిగాడు. లక్ష్మి ఏమిటి అన్నట్లు చూసింది. మీ రాంబాబు ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోతున్నట్ట. లక్ష్మి విని ఊరుకుంది. ఇక్కడ జీతం చాలటం లేదంట, ఇల్లు సౌకర్యంగా లేదంట. అంత మాత్రాన వెళ్ళిపోవాలా ఏమిటి? మనకి మాట మాత్రం చెప్పకూడదు. కాంట్రాక్టర్ గారు నాకు బాగా తెలుసు. నేను చెప్పిన మాట ఆయన కాదనడు. ఎంత జీతం కావాలో చెబితే నేను ఆయనతో మాట్లాడతాను. జీతం గురించి నాకు పెద్దగా బాధ లేదు. ఈ పల్లెటూళ్ళలో నాకు ఏమీ తోచటం లేదు రాంబాబు సణిగినట్లుగా అన్నాడు. ఒంటరితనం అనేది మనసులో ఉంటుంది, పల్లెలో బస్తీలో అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. 4 రోజులుండు, నీకు ఒంటరితనం అంటే ఏమిటి అని అడిగేంతగా పని నేను కలిగిస్తాను. నువ్వు కల్పించుకోవాలే కానీ కావలసినంత పని ఉంది ఇక్కడ. కాస్త మాకు తోడు ఒక వ్యక్తిని దొరికావు కదా అని నేను సంబరపడుతుంటే నువ్వేమో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతా అంటున్నావు. నువ్వు మాతో మా ఊరు వచ్చేయి, ఇంట్లో ఉండు, మా పార్థుతో కావలసినంత కాలక్షేపం. ఎరా పార్థు, యుద్ధం మామయ్యని మనతో మన ఇంటికి తీసుకెళ్దామా వద్దా? ఓ తీసుకెళ్దాం ఉత్సాహంగా అన్నాడు పార్థు. చండి, మీకంటే ఆత్మీయులు నిజానికి నాకెవ్వరూ లేరు. కానీ ఇంకేం చెప్పద్దు నాకు. నేను మీ కాంట్రాక్టర్ గారితో మాట్లాడతాను. ఆయన మంచివాడే, మన మాట వింటాడు. నువ్వు ఎప్పుడేం తోచకపోతే సిటీకి వెళ్ళిరా, మేం కూడా నీతో వస్తుంటాం. లక్ష్మి మౌనంగా ఆ ఇద్దరి సంభాషణ వింటోంది. ఆడుకుంటున్న పార్థు వచ్చి రాంబాబు చేయి పట్టుకున్నాడు. మామయ్య నువ్వుండు, నాకు తుపాకీ కాల్చడం నేర్పుదు గాని, సరేనా? రాంబాబు చూపులు నేల మీద నుంచి కాస్త జరిగాయి. అక్కడ లక్ష్మి కట్టుకున్న చీర కుచ్చెళ్ళు జరీ అంచుతో మెరుస్తున్నాయి. అతను నిర్ణయించుకోలేని వాళ్ళ నిలబడ్డాడు. ఈ పరిణామాలతో వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు రానున్నాయో ముందు ముందు తెలుసుకుందాం. కథ కొనసాగుతుంది. నేను చదివే విధానం మీకు నచ్చిందా లేదా, మీకు అర్థమవుతుందా లేదా, ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ యొక్క అభిప్రాయాలను తెలుసుకొని ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే నన్ను నేను ఇంకా బెటర్గా ప్రజెంట్ చేసుకుంటానికి ప్రయత్నిస్తాను. ఛానల్ మనదే అనుకొని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. మీ లక్ష్మి. థ్యాంక్ యూ.